మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా తాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో 6 రోజులు మాత్రమే ప్రచారం మిగిలి ఉన్నందున నేతలందరూ కూడా రంగంలో దిగారు. మనతో పాటు టెడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భిక్షపతి గారు మనతో ఉన్నారు. సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించిన బాధ్యతను చేపడుతూ ఉన్నారు. మున్సిపాలిటీలో ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఫలితం ఎలా ఉండబోతుంది అన్న దాని మీద మాట్లాడడం కోసం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సదాశివపేటలో ప్రచారం ఎలా సాగుతుంది? మళ్ళీ ఒకసారి సదాశివపేటలో గులాబీ జెండా ఎగిరే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా 100% సదాశివపేట మున్సిపాల్లో మా ప్రభాకర్ అన్న నేతృత్వంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా ఎగరబోతూ ఉన్నది. ఎందుకంటే మేము ఎక్కడ ప్రచారానికి పోయినా కూడా, ఎవరు పబ్లిక్ని కదిలించినా కూడా కాంగ్రెస్ మీద విపరీతమైన కోపం ఉన్నది. వాళ్ళు 6 గ్యారెంటీలు ఏదైతే విస్మరించారో దాన్నే వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. మాకు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు, మేము ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం, ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల మీద ఎవరికి కూడా ఇక్కడ ప్రజలకు నమ్మకం లేదు. ఖచ్చితంగా మా అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ సేవా గుణం ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఖచ్చితంగా మాకు సేవ చేసి, ఇన్నేళ్ల కాలం కూడా మాకు సేవ చేసి సదాశివపేట చాలా డెవలప్ చేశారు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ని గెలిపించుకుంటామని వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల పాలనలో సదాశివపేట అనుకున్నంత అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే స్థానికంగా సదాశివపేటలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా సదాశివపేట పట్టణం మీద తేవలసినంత నిధులు తేలేరని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న విమర్శను ఎలా చూస్తారు? అదంతా వాళ్ళ బూటకు మాటలు. ఎందుకంటే ఇక్కడ 254 కోట్ల రూపాయలు తెచ్చారు చింత ప్రభాకర్ గారు. వారు ఎమ్మెల్యే లేకున్నా కూడా హరీష్రావు గారు మంత్రి గారి సహకారంతో ఈరోజు 254 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అనేక సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అసలు ఇక్కడ జరగని పని లేకుండా ఇక్కడ హరీష్రావు గారి సహకారంతో మా ప్రభాకర్ అన్న ఇక్కడ చేశారు. వచ్చిన రెండు ప్రభుత్వం ఇక్కడైతే రెండేళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉందో ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటివరకు. వచ్చిందల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. మా ప్రభాకర్ అన్న నేతృత్వంలో ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది. ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి సదాశివపేట సంగారెడ్డిలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. అందరికీ ఇల్లు ఇస్తాం, గతంలో మేము పట్టాలు ఇచ్చినాం కానీ పొజిషన్లు ఇవ్వలేదు, ఈసారి ఖచ్చితంగా పట్టాలు పొజిషన్లు ఇచ్చి ఇళ్లకు దొలుతామని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? సో జగ్గారెడ్డి అనేట ఆయన ఈ అంత నాటకానికి తెరలేపుతాడు. 15 ఏళ్ల కింద ఇదే నాటకం చేసిండు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయలేదు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చింది కదా, ఆయన ఎమ్మెల్యే లేకుండా ప్రభుత్వం ఉంది. ఈ రెండేళ్ల కాలంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయిండు? ఒక్క మున్సిపల్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ప్లాట్లు గుర్తొస్తాయి ఆయనకు. ఎలక్షన్ లేకపోతేనే ప్లాట్లు గుర్తురావు, ఇండ్లు గుర్తురావు. దీన్ని నమ్మకూడదు అని చెప్పి కూడా ఇక్కడ ప్రతి మహిళను టచ్ చేసినా కూడా మేము జగ్గారెడ్డిని నమ్మము. ఆయన ప్లాట్లు వద్దు, మనకి ఏమొద్దు, ఏదైనా మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డబుల్ బెడ్రూమ్ సాధించుకుంటామని చెప్పి కూడా ప్రతి మహిళ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సదాశివపేట మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు గెలుస్తారని కాన్ఫిడెంట్ ఉన్నారు? ఖచ్చితంగా మేము 17 నుంచి 18 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఇంకెక్కువనే గెలుస్తాం, కానీ మేము సూచప్రాయంగా చెప్తున్నాం 17 నుంచి 18 వార్డులు ఇక్కడ మున్సిపాలిటీలో గెలుస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ జెండా ఎగరబోయబోతా ఉన్నాం. స్థానికంగా మీరు మొదటి నుంచి కూడా స్థానికంగా ఉన్నారు, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది, ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా 10 ఏళ్ల పాలన గుర్తు చేసుకుంటున్నారు, కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు, అట్లనే మన హరీష్ రావు గారి సహకారాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. మా ఆస్పిరెంట్స్ అందరూ కూడా విద్యావంతులు, యువకులు, ఎక్కువ శాతం యువకులు ఉండడం ద్వారా ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వారి ఇంటికి వెళ్తే అక్కున చేర్చుకుంటున్నారు, ఓటేస్తామని హామీ ఇస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ ఎన్నుకున్న అభ్యర్థులందరూ ప్రజల్లో ఉండటం, గత 10 సంవత్సరాల్లో పార్టీ అందించిన సేవలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలు గుర్తు చేసుకొని మననం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో కూడా అభివృద్ధి అంత కుంటుపడిపోయిందని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ అర్ధాంతరంగా ఆపేసి తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా రద్దు చేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ, ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధికి విఘాతం కలిగించే పార్టీ అని, ప్రభుత్వం అని. అందరూ కూడా మా నమ్మకం సదాశివపేట పట్టణ ప్రజలు గతంలో కూడా 23 ఎలక్షన్స్లో సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీని ఘన విజయంతో ఎన్నుకున్న చింతా ప్రభాకర్ గారిని గెలిపించారు. మా హరీష్ అన్న నాయకత్వం పైన అంత నమ్మకము, కేసీఆర్ గారి పైన అంత నమ్మకము. కాబట్టి ఈసారి కూడా ప్రజలు అదే నిర్ణయంతో ఉంటారని మా విశ్వాసం. మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు మాకు అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయటం, ప్రభాకర్ గారి నాయకత్వంలో పనిచేయటం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. యువత అంతా కూడా చాలా సంతోషిస్తున్నారు.
ఈ ద్వారా మరొకసారి పట్టణ ప్రజలకు సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మరొకసారి మీ ద్వారా పేరున కోరుకుంటాం. ముఖ్యంగా అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేయండి, అమలుగానే హామీలను చూసి ఓటేయొద్దని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో సదాశివపేటలో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందని చెప్పని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సదాశివపేట మున్సిపాలిటీ నుండి.